ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? లిక్కర్ స్కామ్ కేసులో స్పీడ్ పెంచిన సిట్ మిథున్ రెడ్డి అరెస్టుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో త్వరలోనే మిథున్ అరెస్ట్ అవుతారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అటు ఈ కేసులో మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ముందస్తు బెయిల్ పొందడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం అడిగింది. విచారణ అనంతరం ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు మిథున్ రెడ్డిపై ఇప్పటికే సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? ఇదే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది రాజకీయంగా. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం, మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంట్లో కీలకమైన నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో సిట్ బృందం ఆయన అరెస్ట్ చేస్తారనేటటువంటి ప్రచారం జరుగుతుంది. ఏ క్షణమైనా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. దీంతో మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు సిట్ బృందం ఇక్కడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు 2 సార్లు ఇటు హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు అవడంతో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు అయినటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది. మరొక వైపు ఏసీబీ కోర్టులో సిట్ ముందస్తు పిటిషన్ దాఖలు చేసింది ఆయన అరెస్ట్ చేయడానికి సంబంధించి. అయితే ఇప్పటికే సిట్ బృందం మిథున్ రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా ఉండటం కోసం సిట్ మొత్తం లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఈ కేసు దాదాపు కొలుక్కొస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే 200 మందికి పైగా విచారించారు. 11 మందిని దీంట్లో రిమాండ్కి విధించారు. మరొక 24 మందిని విచారించడానికి రంగం సిద్ధం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి దీంట్లో కీలకమైన పాత్రధారిగా ఉన్నారని సిట్ భావిస్తూ ఉంది. దీనికి దాదాపు 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సిట్ గుర్తించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అనేక రకాలైన ఆధారాలు, సాక్ష్యాలు, అదేవిధంగా డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసుకున్నటువంటి సిట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో పూర్తి స్థాయిలో దీనికోసం ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. మిథున్ రెడ్డి ఆశూకు కోసం గాలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. రైట్, థాంక్యూ జయరాజ్.